హాయ్ అండి. మీలో ఎంతమందికి దోసకాయ కర్రీ అంటే తెలుసు? అంటే దోసకాయ ఇగురు. నాకు కూడా ఫస్ట్‌లో తెలీదండి. నేను ఒక రీల్‌లో చూశాను. దోసకాయ ఇగురు కూడా చేస్తారా అని చెప్పి నేను ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక తిరుమాత గింజలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ అనేది కోసి వేశాను. కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర అయితే టయానికి లేదు. ఉల్లిపాయ ముక్కలు వేగినాక కొంచెం పసుపు అనేది వేసుకొని వేయించుకోవాలి. నేను 2 పెద్ద దోసకాయలు అనేది తీసుకున్నానండి. నేనైతే ఇత్తనాలు తీసేసాను. మీరు కావాలనుకుంటే ఇత్తనాలు వేసుకోవచ్చు. ఇత్తనాలు వేసుకుంటే మనకు అది గ్రేవీ లాగా అవుతుంది, ఇగురులాగా రాదు. ఎందుకంటే ఇత్తనాల్లో నీరు ఉంటుంది కాబట్టి నేను ఇత్తనాలు తీసేసి ముక్కలు అనేది కోసి ఇలా వేశాను. అవి కొద్దిసేపు వేగినాక 2 స్పూన్లు ఉప్పు అనేది వేశాను. ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటమేనండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. సిమ్లో మూత పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో వేయించుకున్నాము అంటే ముక్క పైన మెత్తబడి లోన గట్టిగా ఉంటుందండి. దోసకాయ గట్టిగా ఉంటుంది కదా, సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అయితే ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం వేగినాక ఒక స్పూను కారం అనేది వేసుకొని, నేనైతే కొంచెం ఒక చిన్నులపాయ కొట్టేసానండి. ఆ వీడియో అనేది మిస్ అయింది, సారీ. మీరు చిన్నులపాయ కూడా కొంచెం వేసుకోండి. అలా వేగినాక కొంచెం మనకు టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకొని కాసేపు వేయించుకొని దించుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఫస్ట్ టైం రీల్లో చూసినప్పుడు దోసకాయ ఇగురు కూడా చేస్తారా అనుకుని ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి దోసకాయ ఇగురు అనేది తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా, 5 నిమిషాల్లో మనకి దోసకాయ ఇగురు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.